హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమం. మానవ జీవితంలో చూసుకుంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 ఘట్టాలు. అందులో బాల్యం విద్యకే సరిపోతుంది. యవ్వనంలో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పెళ్లి. సో ఈ పెళ్లి యువతి యువకులకి చేసుకున్నప్పుడు జాతకాలు చూస్తూ ఉంటారు. జాతకాలు ఒకవేళ చూసుకోకపోతే విడాకులేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ జాతకాలు చూసుకొని ఇన్ని గణాంకాలు కలిసినా కూడా విడిపోతున్నారు. అసలు నిజంగానే జాతకాలు అనేవి చూడాలా పెళ్లికి? ఇది 2 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పే సమాధానం కాదు. 2 పార్ట్స్ చెప్పుకోవచ్చు. సరే, ప్రయత్నం చేద్దాం. ఓకే, అమ్మాయి జాతకాలు చూడడం 5,000 ఏళ్ల క్రిందగా ఏర్పడిన ఒక జ్యోతిష శాస్త్ర ఆధారితంగా మనం రాశికూటాలు చూస్తున్నాం. ఆ శాస్త్రకాలానికి సంబంధించిన వివాహ వయస్సు 16-21 సంవత్సరాలు. ఆ కాలానికి ఆ శాస్త్రానికి సంబంధించిన కుటుంబ నేపథ్యం వివాహాలను పెద్దలు చేసేటటువంటి వారు. 8 విధాలుగా ఉండే వివాహాలలో బ్రాహ్మణము, ఆర్షము, దైవము, మానుషము, ప్రాజాపత్యము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము 8 విధాలుగా ఉండే ఈ వివాహ ధర్మాలలో మొదటి 4 శ్రేష్టం. ప్రాజాపత్యం వరకు ఉత్తమోత్తమం. శ్రీరామచంద్రమూర్తి ధనుస్సును చూచి అలే ఎంత బాగుందే అని ఎక్కుపెట్టే ప్రయత్నం చేయగా అది విరిగింది. జనకుడు వచ్చి ఇలా ఎక్కుపెట్టే ప్రయత్నం చేసిన వారికి నా కూతురునిస్తాను అని చెప్పగా ఇది ముందు చెప్పలేదే మీరు, మా నాన్నగారు చెప్పండి అన్నాడు రాముడు. పెద్దలు వచ్చారు, పెళ్లి చేశారు. ఇదే శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు అని ఇంకొక మహర్షి, ఒక చక్రవర్తి, 2 కుమార్తెలు. వరుణుడు వచ్చాడు, మీరిద్దరూ బాగున్నారు, నన్ను వివాహం చేసుకుంటారా? నేను దేవుడిని, దిక్పాలకులలో ఒకడిని. ఆ 2 అమ్మాయిలు ఇలా మీరు మమ్మల్ని అడగడం అధర్మం, అనైతికం. మా నాన్నగారితో మాట్లాడండి, మా నాన్నగారికి చెప్పండి. ఇది కుశనాభుని కుమార్తెలు చెప్పిన బోధ. ఇది రామాయణం కథ కదా. ఆనాటి కాలంలో రాశి చక్రాలు ఇవన్నీ బాగుండేవి. ఈనాటి కాలానికి వచ్చేసరికి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏర్పడ్డాయి. ట్రెండ్ మారిపోయింది. కొత్తగా సెట్ చేస్తున్నారు. ట్రెండ్ ఫాలో కాకుండా నేను సెట్ చేస్తాను అన్నట్లుగా నా ఇష్టం అని టెక్కుల విద్యలు పెరిగిపోవడంతో మరి శాస్త్రం పని చేయదా వాటికి? అదే చెప్పబోతున్నాను. భలే ప్రశ్న ఇది. టెక్కుల విద్యలు అంటే బీటెక్, ఎంటెక్, వీటితో టెక్కులు వచ్చేస్తాయి. దాంతో 5'6", 5'8" కాస్త 60 కిలోలు, 55 కిలోలు కాస్త బ్లాక్ అండ్ వైట్ కాస్త అమ్మాయిని నేను చూడాలి. తప్పు. అమ్మాయిని నా వైపున ఉండే 4 పెద్దలు చూడాలి. ఇది మంత్రం. సక్షని భరేభిర్వరాగం అభిషుప్రసీదత తాం చతురాన్ వరాన్ ప్రేషయి. 4 పిలిచి నేను అమ్మాయిని చూస్తే అమ్మాయి అందంలో పడి కొట్టుకుపోతానో, నా బుద్ధి పనిచేయదు, ఎలాంటి అమ్మాయి నాకు సరిపోతుందో మీరు వెళ్ళి చూడండి అంటూ వరుడు 4 పంపిస్తాడు. ఇది పెళ్లి సనాతన ధర్మంలో. బట్ కలిసి జీవించాల్సింది వాళ్ళిద్దరే కదా, ఆ 4తో కాదు. ఎందుకని సంతోషం అనుకుంటాను. బహుశా ఒక సినిమా, అందులో సినిమాలో నాగార్జున అనే పాత్ర చేత, కథానాయకుడి చేత ఆ సినిమా రైటర్ ఒక మాట చెప్పిస్తాడు. ప్రేమించుకోవడానికి 2 వ్యక్తులు సరిపోతారు, కానీ పెళ్లి చేసుకోవాలి అంటే 2 కుటుంబాలకు ఒకటి కావాలి అన్న జ్ఞానం నాకు నా ఇల్లాలు పోయిన తర్వాత అర్థమైంది అంటాడు ఆయన. మన విషయంలోకి వచ్చేస్తే కలిసి ఉండేది వాళ్లే కాదు 2 కుటుంబాలు. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి ఉంటున్నారు అంటే సహజీవనం కాదుగా. సనాతన భారతీయం సహజీవనాన్ని అసహ్యించుకుంటుంది, గర్హిస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ ద్వారా కలిగే సంతానం మళ్ళీ వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ ఉత్తమ లోకాలకు వీళ్ళు మళ్ళీ వెళ్లే విధంగా అనేక ధర్మపరమైన కర్మలు చేస్తూ ధర్మంగా జీవించాలి. ఇంటి పేరు, వంశం, గోత్రం ఇవన్నీ కూడా పారంపర్యంగా వచ్చేవి కనుక ఈ 2 కలిసి ఉండాలి, కలిసి ఉంటారు. కానీ ఈ 2 వెనకాతల 2 కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ లాగా మారిపోవడంతో, లైక్స్ అండ్ డిస్లైక్స్ రావడంతో, 2 సమానంగా సంపాదించడంతో ఆర్థిక స్వాతంత్రత పెరిగి వై షుడ్ ఐ బిలీవ్, వై షుడ్ ఐ ఒబే యువర్ వర్డ్స్, నువ్వు చెప్పింది నేను ఎందుకు నమ్మాలి,
నీ వెనకాతలు నేను ఎందుకు రావాలి అనే వాదనలు పెరగడంతో ఈ రాశికూటాలు కుండలి ఇవి కాస్త తగ్గుముఖం పట్టాయి. ఎఫెక్టివ్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు జాతకాలు చూసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చింది. ఇది రెండవ స్టేజ్కి వచ్చాను తల్లి. నీ ప్రశ్నలో ప్రేమించుకున్న వాళ్ళు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకునే టర్నింగ్ వచ్చేసాం. మహాభారతంలో శకుంతల దుష్యంతుడు అడగగానే పెళ్లికి అంగీకరించింది. దండలు వేసుకున్నారు, వివాహం అయ్యింది అనుకున్నారు. అది గాంధర్వ విధి. ఆ తదుపరి వారికి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు సర్వదమనుడు. అనక ఆ చక్రవర్తి దుష్యంతుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. నీవు మీ నాన్న వచ్చాక చెప్పి అత్తవారింటికి రా అన్నాడు. కణ్వ మహర్షి ఆ పెంపుడు తండ్రి. శకుంతల తండ్రి రాగానే అంటే పెంపుడు తండ్రి రాగానే అడిగింది. అనసూయ ప్రియంపదలను వెంట ఇచ్చి పంపించాడు. సంస్కృత భారతంలో వ్యాసకృతం సభలోకి వచ్చిన శకుంతలను చూసి దుష్యంతుడు గుర్తుపట్టలేదు. నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు. నేనెవరో నీకు తెలీదా అంటూ సంస్కృత భారతంలో శకుంతల కళ్ళు ఎర్ర చేయగానే గుర్తుకొచ్చింది, నీదే కదా అన్నాడు దుష్యంతుడు. మళ్ళీ అంగీకరించాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇది సంస్కృత భారత కథ. తెలుగు భారతం 1000 ఏళ్ల కింద నన్నయ్య కాలం వచ్చేటప్పటికి నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు. అత్తారింటి దారేది అనే సినిమాలో అహల్య కథ లాగే నీవెవరో నాకు తెలియదు పో అనగానే ఇక్కడి శకుంతల 1000 ఏళ్ల కింద నన్నయ్య శకుంతల విల విల వల వల ఏడ్చింది, దిక్కులు చూసింది, తెల్లబోయింది, నీతులు చెప్పింది, దాంపత్య ధర్మం చెప్పింది. మీరిట్లా అబద్ధాలు ఆడకూడదు అంటూ సత్యవాక్యం ప్రమాణం చెప్పింది. ఏమీ చేసేది లేక వెనుదిరిగిపోయింది. ఆ సమయంలో ఆకాశవాణి ఒక వాక్కు చెప్పడంతో దుష్యంతుడు అంగీకరించాడు, కుమారుని అంగీకరించాడు. మధ్యలో ఇంకో కథ కూడా ఉంది. మహాకవి కాళిదాసుడు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఇచ్చాడు. నీవెవరో నాకు తెలియదు పో అన్నాడు దుష్యంతుడు. ఇక్కడ శకుంతల మళ్ళీ ఏడ్చింది, దిక్కులు చూసింది, ఏ ప్రయోజనం లేదు, వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఒక జాలరికి చేపలో ఒక ఉంగరం దొరకడంతో ఆ ఉంగరం తెచ్చిచ్చాడు. చక్రవర్తి ఉంగరం చూడగానే సాక్ష్యం కదా గుర్తుపెట్టాడు, శకుంతలను పిలిపించాడు, అంగీకరించాడు. ఇది శకుంతలకు సంబంధించిన వృత్తాంతం. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు అందించింది. ఈ 3 వెర్షన్స్ కాకుండా గుణశేఖర్ అనే మహానుభావుడు ఈ మధ్యనే శకుంతల ఒక కథ కూడా ఇచ్చాడు, శాకుంతలం అన్న పేరిట. ఇది కొత్త కథ. ఇది మాత్రమే తెలుసు ఈ జనరేషన్ పిల్లలకి. ఇది కొత్త కథ, ఇది మాత్రమే తెలుసు ఈ జనరేషన్ కి. ఇంత లెంతీగా ఎందుకు మనం మాట్లాడుకున్నామంటే, ప్రేమించుకున్న తర్వాత పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా జాతకాలు చూస్తే అన్న ప్రశ్న దగ్గర చరిత్ర. ఇక్కడ జాతకాలు 2 రకాలు. సామాన్యంగా అందరూ కూడా నాడి, గణం, రాశి, కూటమి 13 చూడాలి, 8 చూస్తారు, 18 మార్కులు రావాలి, 36కి ఒక చార్ట్ వేస్తారు. అందులో ఏకనాడి ఒక దోషం. నాడి అంటే ఏంటి? ఏకనాడి, ఆదినాడి, మధ్యనాడి. శాస్త్రం ఏం చెబుతుంది? ఈనాటి కాలంలో జ్యోతిష పండితులు శాస్త్రపు మూలల జోలికి వెళ్ళకుండా ఒకనాడా తీసేయండి, విభిన్నమా చేసేయండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా కాదు. నాడి అన్నది చూస్తే కొందరికి భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అనేది అయస్కాంత సిద్ధాంతం. ఐన్స్టీన్ చెప్పారు. 2 ధృవాలు ఉంటాయి, విజాతి ధృవాలు అయస్కాంతములు ఆకర్షించుకుంటాయి, ఆడ మగ ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఏకనాడి, ఇద్దరిది ఒకే నాడి, కుదరదు. ఇందులో ఏమిటి? కొందరు మరికొందరిని చూస్తే ఆకర్షణ కలుగుతుంది, ఇది ఆదినాడి. మరికొందరికి స్పృశిస్తే, తాకితే ఆకర్షణ కలుగుతుంది, మధ్యనాడి. మరికొందరికి జ్ఞాపకం వస్తే కూడా, ఎదరగా లేకపోయినా కూడా ఆకర్షణ కలుగుతుంది, ఇది అంత్యనాడి. చూసినా, స్పృశించినా, జ్ఞాపకం తెచ్చుకున్నా అనే విభాగాలలో నాడి కూటమి ఉందా లేదా చూడాలి. ఇది జ్యోతిషం. ఇది మర్చిపోయి భౌతికంగా మనం మ్యాచ్ సరిపోయిందా లేదా చూస్తున్నాం.
మైక్రో లెవెల్గా వెళ్ళి చూస్తే 12 గడులతో ఉండే కుండలి. కుండలిలో లగ్నం తర్వాత 2, 5, 7, 8, 12 ఈ స్థానాలు సరిగా ఉన్నాయా లేవా చూస్తే రాశికూటాల్లో 10 మార్కులు వచ్చినా కూడా వీళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరు అన్నట్టు ఆకర్షణ లేకనే ఈ మధ్య చాలా మంది విడిపోతున్నారు. 1000% మ్యాజిక్ లేదు అని చెప్పి విడిపోతున్నారు. 1000%. ఆ మ్యాజిక్ ఏంటి? మీరు అన్నట్టు నాడు ఫస్ట్ సైట్ అంటారు. ఏంటి ఇది? ఫిజికల్ అట్రాక్షన్ తో ఉన్న సొసైటీ. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నారు ఎదుటి వాళ్ళు అంటే ఎలా ఇష్టపడతారు? నచ్చి. అంటే ఫిజికల్ అపియరెన్స్ నచ్చి. ఫిజికల్ మాత్రమే కాదు, ఇక్కడ 9 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ దర్శన శాస్త్రాలకు వెళితే ఇది న్యాయం. 96 న్యాయాలలో ఒక న్యాయం చెబుతుంది. కులంచ రూపంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాథతాంచ. ఇవి 7 లక్షణాలు. అర్థమైపోయాయి పేరు చెప్పగానే. ఇలా ఉంటే మనవాడేనా? నాకంటే బాగా మాట్లాడుతున్నాడా? చదువులో నాకంటే జేబుల్లో 500 రూపాయల కట్ట ఉందా? లేక ఇంపాలా కారులో వచ్చాడా? మరి ఇంకేదో. ఓ అట్రాక్షన్. ఇవన్నీ ప్రేమ వివాహాల్లో కంటే అరేంజ్డ్ మ్యారేజెస్ లోనే ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నారు గురుగారు ఇప్పుడు. అలాంటప్పుడు ప్రేమ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఎదుటి వ్యక్తి మీద మనకు ప్రేమ ఏ విధంగా కనపడుతుంది? రూపము అరూపము 2 ఉంటాయి ఇందులో. మిగతా 2 ఉంటాయి. అరూపము విరూపము. రూపం లేనటువంటివి. చలాకీగా మాట్లాడతాడు. కంఫర్టబుల్ గా నేను ఇతడితో జీవించగలుగుతాను, ఈ అమ్మాయితో ఉండగలుగుతాను. సేఫ్ జోన్. ఇది స్వార్థం కదా. నేను అవతలి వాళ్ళకి సేఫ్ జోన్ షెల్టర్ ఏర్పాటు చేస్తున్నానా, లేక నాకు ఇది సేఫ్ జోన్ అని ఆలోచన చేస్తున్నానా? సేఫ్ జోన్ అని ఆలోచించడంతో ఏర్పడ్డ ఆకర్షణ ఆ జోన్ పరిధి దాటగానే ఎగిరిపోతుంది. ఆ పరిధి దాటకుండా కలకాలం ఉంటుందా లేదా అని చెప్పేది జ్యోతిషం. డబ్బు చూడడం లేదు యువత, అందం చూడడం లేదు యువత, ఉద్యోగం చూడడం లేదు యువత. ఇవన్నీ సత్యమే. పూర్వకాలం వాడు చేసేవారు. మాతా విత్తం పితాశ్రుతం. కన్యావరైతే రూపం. అమ్మాయి అబ్బాయి రూపం చూస్తుంది. తల్లి ఆ అబ్బాయి డబ్బు గలవాడా కాదా చూస్తుంది. పితాశ్రుతం. తండ్రి గారు ఈ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయా చూస్తాడు. బాంధవులంతా మన కులం వాడేనా? ఇది కూడా ఒక పారామీటర్ ఈ రోజుల్లో. మిగతా వాళ్ళంతా ఏం పెట్టారు? మృష్టాన్నం ఇతరే జనాహ అంటూ శాస్త్ర ప్రమాణం. కన్యావరైతే రూపం మాతావితం పితాశ్రుతం బాంధవాను కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనాహ. ఇవన్నీ చర్చలు పక్కన పెట్టేసి ఫస్ట్ సైట్ సార్ మాకు నచ్చింది, మా ఇష్టం. ఇదో ఇష్టాలు ఊరికే ఏర్పడవు, ఏదో కారణం ఉంటుంది. కార్యస్య కారణోత్పత్తి. మిమ్మల్ని మీరు మనసులో ఆలోచన చేసుకోండి, మీ మనసుకు మీరు సమాధానం ఇచ్చుకోండి. ఒక్కసారి నిర్మోహమాటంగా ఓ తెల్ల కాగితం తీసుకొని మీరు నచ్చిన ఆ అవతల వ్యక్తి పేరు రాసి, ఆ వ్యక్తిలో ఉండే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ లిస్ట్ వేసి, ఆ పక్కనే ఉండే మీ పేరు రాసుకుని ఎందుకు ఇష్టపడుతున్నామో కారణాలు కాగితం మీద రాసుకోండి. ఆ రాసుకున్న కాగితం మిమ్మల్ని పెళ్లి దాకా చేరిస్తే ఐ స్వేర్ యూ మీ పెళ్లి 100 ఏళ్ళు కలకాలం ఉంటుంది. మీ లైక్స్, మీ డిస్లైక్స్, 2 గ్రూపుల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఉండే ఆకర్షణలు ఒక కాగితం మీద మీరే రాసుకోండి. మళ్ళీ ఆ కాగితాన్ని చింపేయండి ఎవరు చూడకుండా. కానీ రాసుకొని పరీక్షించి పరిశీలించి ఆ తదుపరి ముందుకు అడుగు వేయండి. అలా మీరు ఈ పద్ధతిని, ఆధునిక పద్ధతిని పాటిస్తే మీకు రాశికూటాలు జాతకాలు ఏమి చూసే అవసరం లేదు. మీకు ఈ జ్ఞానం లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఒక పట్టిక కుండలి వేసేవాళ్ళు. మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ అనే వాటిని ఎఫిమెరీస్ అన్న పేరిట చార్ట్స్ వేసుకొని, కుజుడు బుధుడు గురువులు ఇవేవి ఎక్కడో ఉండే గ్రహాలు మన మీద ఏం ప్రభావం చూపించవు అనవాకండి. వాటి ప్రభావాలు వాటికి ఉంటాయి. వాటి కారణం చేత రక్తం చూడ్డానికి ఎర్రగానే ఉన్నా ఈ రక్తంలో 12 విధాలు ఉన్నాయి. ఏబిసిడి కాకుండా, ఓ కాకుండా, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్ అని చెబుతూ 12 వర్గాలు ఉండగా మళ్ళీ అందులో రకరకాల వ్యాధుల కంటెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ప్యూరిఫికేషన్ ఉందా లేదా, మీ అలవాట్లు ఏంటి, స్మోక్ చేస్తారా, డిఎన్ఏ టెస్ట్ చేసి మరీ మీకు ఎక్కిస్తారే. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఉండబోతున్నారు. అన్ని చుట్టరికాలు పుట్టిన వెంటనే వస్తాయి. ఒక్క స్పౌజల్ రిలేషన్ మాత్రమే, భార్యాభర్త అనే సంబంధం మాత్రమే మనం కోరి తెచ్చుకునేది. ఇది పుట్టగానే వచ్చేది కాదు.
20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత మనం ఒక వ్యక్తిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం, ఇన్వైట్ చేస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నామంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మీ కనిపించే ఫ్యాటల్ అట్రాక్షన్స్ కాకుండా, ఫర్బిడెన్ ఇంట్రెస్ట్ కాకుండా కుటుంబాలు వాళ్ళు చూస్తారు కాబట్టి ఇష్టపడండి. పెద్దలకు చెప్పి వారు కూడా అంగీకరిస్తే వివాహం చేసుకోండి. ఆ వివాహం కలకాలం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం గురుగారు. మరిన్ని ధర్మ సందేహాలు మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.